70 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మోండా డివిజన్లో సీవరేజ్ పైప్లైన్ పనుల ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగురుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో నిరంతరం మాట్లాడి 70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపచేశారు. సోమవారం హెచ్ఎండబ్ల్యూఎస్ ఎన్ఎస్బీ ద్వారా పనులను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ మురుగునీటి సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉందని, అప్పటి పాలకులు ఈ సమస్యను గాలికి వదిలేయడంతోనే అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైలు నిలయం ప్రాంతవాసులు ఇబ్బందులకు గురయ్యారని, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడి సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయింపచేశానని, అందులో భాగంగానే ఈ రోజు 70 లక్షల రూపాయలు ఈ సమస్య పరిష్కారానికి పనులను ప్రారంభిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ ను కూడా జీహెచ్ఎంసీలో చేస్తే ఇదే విధంగా తీసుకుని వచ్చి అభివృద్ధి చేయొచ్చని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్, వెంకట్రాజు, నందికంటి రవి, బాబురావు, నర్సింగ్, శివ, మాలతి, మాధవి తదితరులు పాల్గొన్నారు. వీడియో ఫోటోలు తీస్తే కొంచెం వెనకకి తీయండి ప్లీజ్, కొంచెం వెనక కోరి అందరూ యాక్చువల్లీ వర్క్ ఆర్డర్ వచ్చింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయ్యింది. సంతోషం ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి ఫాలో అప్ చేస్తూ అఫీషియల్స్కి మేము కూడా వాళ్ళని కొంచెం బాగా ప్రెషరైజ్ చేసి చేయించుకున్నాం. ఎందుకంటే ఇవి పనులు చాలా ఇంపార్టెంట్, బస్తీవాసులు బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కొంచెం ఒత్తిడి తేవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఈరోజు ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. పనులు వెంటనే ఎఫిషియెంట్గా నిర్వహించాలి అనేసి మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు 70 లక్షల రూపాయలతోటి సేవరేజ్ పైప్ లైన్ వర్కులు ఈ అంబేద్కర్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగినది. ఈ 70 లక్షల రూపాయల వరకు తోటి ఎంతోమంది 70 లక్షల రూపాయలు కేటాయించకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు ఆగిపోవడం, వర్షం వచ్చినా ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ బస్తీవాసులే కాకుండా ఇక్కడ పోయి వచ్చిన వాళ్ళకి కూడా అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉండే. ఈరోజు ఈ పనులతోటి మన సమస్యలు పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా నీళ్ళతోటి అక్కడ నిలబడిపోయినప్పుడు అనారోగ్యం కావచ్చు, దుర్వాసన కావచ్చు, అనేక ఇబ్బందుల పరిస్థితిని ఈరోజు ఈ పని పూర్తయినాక తొలగిపోతుంది. ఈ యొక్క పని కావడానికి అనేక సార్లు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోటి ఫాలోఅప్ చేసి వారు కూడా సానుకూలంగా ఆఫీసర్లు సీజీఎం గారు కావచ్చు, వినోద్ గారు ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీని ద్వారా ఇక్కడ నీళ్లు అక్కడ టీచర్స్ కాల్ నుంచి కావచ్చు, అడ్డగుట్ట నుంచి కూడా నీళ్ళు వచ్చేది కూడా మామూలుగా కావచ్చు. వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఇదే కాకుండా ఇదొక పాయింట్ వరకు సెకండ్ కూడా ఇంకో 44 లక్షల రూపాయలతో ఇంకొక వరకు కూడా లైన్ ఉంది. అది కూడా ఈ పని అయినాక అది చేస్తాం. నేను అధికారులకు చెప్పడం ఏంటంటే ఈ పని నాణ్యతతో చెక్ చేసుకోవాలి, పారదర్శకంగా ఉండేటట్టు చూసుకొని మంచిగా తొందరగా పని అయ్యేటట్టు చూసుకొని ఈ పని ద్వారా వచ్చిపోయే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా చూసుకోవాలని, ఇలాంటి పనులు కూడా ముందు కూడా విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని కూడా తెలుపుతున్నాం. ముఖ్యంగా మనమందరం గమనిస్తే ఈరోజు ఇక్కడ ఈ వర్క్ ఏదైతే సేవరేజ్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అది హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి నిధులు 70 లక్షల రూపాయలు కేటాయించి స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనది కూడా కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంసీలో విలీనం అయితే ఇలానే స్పెషల్ ఫండ్స్ కూడా వస్తుంది. ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు ఓన్లీ ఆ రెవెన్యూ తోటే అక్కడ పనులు చేయాల్సి వస్తుంది. అనేక విధంగా ఇబ్బంది అవుతుంది కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళకి. విలీనం అయితే సమస్యలు పరిష్కారం అవుతుంది, వేగవంతంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి విలీనంకి కేంద్రం కూడా ముందుకు రావాలి, విలీనం చేయాలి. ఏ విధంగా అయితే మోండా డివిజన్ కావచ్చు ఈరోజు జిహెచ్ఎంసీ లిమిట్స్ కూడా పెంచి జిహెచ్ఎంసీ లిమిట్స్ మొత్తం కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో మన కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంసీలో విలీనం అయితే బ్రహ్మాండంగా ఎక్కువ నిధులు ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్గా వేగంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి కేంద్రం కూడా దిగొచ్చి ఇది చేయాలని కోరుతూ ఇలాంటి పనులు కూడా ముందుగా ఇక్కడే కావచ్చు కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న ఏరియా కూడా సమస్యలు పరిష్కరిస్తూ
ఎక్కడైతే వాళ్ళకి అవసరాలు ఉందో దాని అనుగుణంగా నిధులు తీసుకొచ్చి కూడా డెవలప్మెంట్ చేస్తానని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు చెబుతున్నాను. థ్యాంక్ యూ.